దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా సంవత్సరం గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో 51 మంది మరణాలను ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చిందంటే ఎంత సిగ్గుతో తలదించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో బుక్కడి బువ్వ కూడా కరెక్ట్ పెట్టుదలంటే ఈ యొక్క బువ్వ కరెక్ట్ తినలేక ఫుడ్ పాయిజనింగ్ తోని పాము కాడుతోని ఇప్పటికి 51 మంది విద్యార్థులు చనిపోయాలంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులను గాని మంత్రులను గాని జైలుకి ఎందుకు పంపించద్దు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిండు, పిల్లలకు మంచి విద్యను అందిస్తాం ఫుడ్ అందిస్తామని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బుక్కడు బువ్వ పెట్టలేకపోతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు నీ మనవాడికి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ గురుకుల హాస్టల్లో పిల్లలు తినేటువంటి అన్నాన్ని నువ్వు పెట్టగలుగుతావా? ఈ రాష్ట్రంలో మన సినిమా థియేటర్ లో ఒక ఘటన జరిగితే ఒక హీరోని అరెస్ట్ చేసినావు కదా, ఈ 51 మంది విద్యార్థులు చనిపోతే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని బొక్కలేయాలో ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి పేద బడుగు బలైన వర్గాలు చదువుకునే హాస్టల్ మీద కళ్ళు రెప్ప తెరవాలి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, పక్కా భవనాలు నిర్మించాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణం నుంచి పిల్లల్ని తీసుకుపోయి పక్క భవనాలు ఉంచాలి, వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టాలి, అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థుల మరణాలకు కారణమైందో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేకపోతే నువ్వు నీ యొక్క తీరు మారకపోతే తాపుకో మాట చెప్పుకుంటూ పూడకో మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నీ యొక్క పాలనకు మరణ శాస్త్రం విధిస్తుంది ఏబీపీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.